హలో ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈ వీడియోలో నేను పైథాన్ ఐఓ అండ్ ఇంపోర్ట్ కి సంబంధించి థియరీ అనేది చెప్తాను. థియరీ. సో ఈ పైథాన్ లో ఫస్ట్ వచ్చేసరికి మనకి పైథాన్ అవుట్పుట్. మనం ఏదైనా స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ కానీ లేదా ఏదైనా డేటాని డిస్ప్లే చేయాలనుకుంటే మనం దానికోసం ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ సింగిల్ కోట్స్ లో పైథాన్ ఈజ్ పవర్ఫుల్ అని ఇలా స్టేట్మెంట్ పాస్ చేసి దీన్ని రన్ చేశాను అనుకో, ఈ అవుట్పుట్ స్క్రీన్ మీద మనం ఈ సింగిల్ కోట్స్ లో స్పెసిఫై చేసాం కాబట్టి పైథాన్ ఈజ్ పవర్ఫుల్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఒక సింటాక్స్ అనేది ఉంటుంది. సింటాక్స్ ఆఫ్ ప్రింట్ ఫంక్షన్. ఇక్కడ ఈ పైన ప్రింట్ స్టేట్మెంట్ లో మనం సింగిల్ కోట్స్ లో ఒక టెక్స్ట్ అనేది పాస్ చేసాం, దీన్ని పారామీటర్స్ అంటారు. సో ఇక్కడ మనం ఓన్లీ ఒక పారామీటర్ మాత్రమే ఇచ్చాం. బట్ ద యాక్చువల్ సింటాక్స్ లో 5 పారామీటర్స్ అనేవి ఉంటాయి ప్రింట్ ఫంక్షన్ కి సంబంధించి. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి సపరేటర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పారామీటర్ ఈక్వల్ టు ఎండ్ అనేది ఉంటుంది. ఫైల్ అనే పారామీటర్ ఉంటుంది. ఫ్లష్ అనే పారామీటర్ ఉంటుంది. సో ఇలా మన ఆబ్జెక్ట్ సంబంధించి ఆబ్జెక్ట్, సపరేటర్, ఎండ్, ఫైల్ ఇలా 5 పారామీటర్స్ అనేవి ఉంటాయి ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో యాక్చువల్ గా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం అనుకో, ఆ డేటాని ఆబ్జెక్ట్ అంటారు. వాల్యూస్ టు బి ప్రింటెడ్. అండ్ సపరేటర్ వచ్చేసరికి ఆప్షనల్ పారామీటర్. సో ఆప్షనల్ పారామీటర్ అంటే మన పైన పైథాన్ ఈజ్ పవర్ఫుల్ సింగిల్ పారామీటర్ మాత్రమే ఇచ్చాం. ఇది అనేది ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. బట్ ఈ సపరేటర్ అనేది ఆప్షనల్ పారామీటర్. మనం ఏదైనా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇస్తే ఈ సపరేటర్ బేస్ చేసుకుని అవన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఇది ఆప్షనల్ పారామీటర్ కాబట్టి ఇది మనం దీనికి వాల్యూ అనేది ఇవ్వచ్చు లేదా ఇవ్వకుండా అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎండ్. ఈ ఎండ్ అనే పారామీటర్ కూడా ఆప్షనల్ పారామీటర్ అవుతుంది. ఈ ఎండ్ ఏం చేస్తుందంటే మనం ఒక టెక్స్ట్ అనేది అవుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అయిన తర్వాత దాని చివరిలో మనం ఏదైనా ఒకటి క్యారెక్టర్ కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఈ ఎండ్ పారామీటర్ అనేది వాడచ్చు. అండ్ ఫైల్ పారామీటర్ అనేది ఉంటుంది. ఫైల్ పారామీటర్ అనేది కూడా ఆప్షనల్ పారామీటర్ ఫ్రెండ్స్, ఆప్షనల్. అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూస్ ఈస్ sys డాట్ std అవుట్. ఇక్కడ std అవుట్ అంటే sys అంటే సిస్టమ్ అండ్ std అవుట్ అంటే స్టాండర్డ్ అవుట్పుట్. సో ఇది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ లో ఏదన్నా డేటా అనేది పాస్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఫ్లష్ అనే పారామీటర్ ఉంటుంది. ఇది కూడా ఆప్షనల్ పారామీటర్. ఏం చేస్తుందంటే బూలియన్ స్పెసిఫైయింగ్ ద అవుట్పుట్ ఈస్ ఫ్లష్డ్ ఆర్ బఫర్డ్ అండ్ ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ ఈస్ ఫాల్స్ అవుతుంది. ఇక్కడ ఫ్లష్ ఏంటంటే ఏం చేస్తుందంటే, సో మనం ఏదైనా ట్రూ ఇచ్చామనుకో దీనికి ఇమీడియట్ గా స్క్రీన్ మీద ఆ డేటా అనేది రిటర్న్ అవుతుంది. బట్ ఈ బఫర్డ్ సపోజ్ ఇక్కడ డిఫాల్ట్ గా ఫ్లష్ అనేది ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా ఏమీ రిటర్న్ అవ్వదు. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ ఫ్లష్ అనేది ఫాల్స్ కాబట్టి అవుట్పుట్ మే బి బఫర్డ్, మీనింగ్ might not be written immediately.
సో ఇది డిఫాల్ట్ వాల్యూ అనేది ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఈ స్క్రీన్ మీద ఇది బఫర్ అవుతుంది, అంటే ఇమీడియట్ గా ఇట్ మైట్ నాట్ బి రిటర్న్ ఇమీడియట్లీ అనేది దీని మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ప్రింట్ స్టేట్మెంట్ లో సపోజ్ నేను ప్రింట్ ఫంక్షన్ లో గుడ్ మార్నింగ్ అని ఇచ్చాను. గుడ్ మార్నింగ్ అని ఇచ్చి అండ్ దీని బిలో లైన్ లో ఈజ్ రైనీ సీజన్ ఇలా టెక్స్ట్ అనేది పాస్ చేశాను. సో ఇక్కడ మనం ఎటువంటి పారామీటర్స్, సింగిల్ పారామీటర్ మాత్రమే ఇచ్చాం. ఇది ఈ గుడ్ మార్నింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ లోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనే పారామీటర్ స్పెసిఫై చేశాను కదా, ఈ ఆబ్జెక్ట్ లోకి వచ్చి డేటా అనేది స్టోర్ అవుతుంది. అండ్ సెకండ్ లో కూడా ఇట్ ఈస్ రైనీ సీజన్, మనం ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే పాస్ చేసాం, ఇది కూడా ఆబ్జెక్ట్ లోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ పారామీటర్ అనేది మనం యూజ్ చేయలేదు. డిఫాల్ట్ వాల్యూ అనేది న్యూ లైన్ ఉంటుంది. ఈ 2 లైన్స్ రన్ చేసినప్పుడు అవుట్పుట్ స్క్రీన్ మీద గుడ్ మార్నింగ్ అనేది ప్రింట్ అవుతుంది. దాని బిలో లైన్ లో ఇట్ ఈస్ రైనీ సీజన్ అనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మన ఎండ్ లో న్యూ లైన్ పారామీటర్ కాకుండా వేరేది ఏదైనా ఇవ్వాలనుకుంటే ఎండ్ పారామీటర్ అనేది వాడాలి. సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్ అని ఇచ్చాను. మా ఎండ్ ఈక్వల్ టు ఇక్కడ స్పేస్ అనేది మెన్షన్ చేస్తున్నా, సింగిల్ కోట్స్ లో ఇక్కడ స్పేస్ అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి. ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద ఫస్ట్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఎండ్ పారామీటర్ అనేది స్పేస్ అనేది స్పెసిఫై చేసాం. సో స్పేస్ అనేది ప్రింట్ అయ్యి దాని తర్వాత ఇట్ ఈస్ రైనీ టుడే ఈ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి సింగిల్ లైన్స్ లో వస్తాయి, సపరేటెడ్ బై ద ఈ స్పేస్ తో అనేవి సపరేట్ అవుతాయి. నేను ప్రింట్ ఆఫ్ న్యూ ఇయర్ కామా 2023 కామా సీ యూ సూన్, ఇక్కడ సపరేటర్ అనే పారామీటర్ వాడుతున్నాను అండ్ దీన్ని సింగిల్ కోట్స్ లో ఇక్కడ డాట్ సింబల్ అనేది ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి న్యూ ఇయర్ డాట్ 2023 డాట్ సియూసెన్ ఇలా ఈ 3కి మధ్యలో డాట్ అనేది ఇన్సర్ట్ అయిపోయి అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం మల్టిపుల్ ఐటమ్స్ అనేవి పాస్ చేసాం. ఇక్కడ వీటిని సపరేట్ చేయడానికి కామా అనేది వాడాలి. అండ్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డాట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది వీటి మధ్య. అండ్ ప్రింట్ ఫంక్షన్ అనేది మనం వేరియబుల్స్ ని ప్రింట్ చేయడానికి వాడచ్చు, లేదా లిటరల్స్ అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఆల్రెడీ చెప్పాను, వాటిలో ఏదైనా పాస్ చేయొచ్చు మన ప్రింట్ ఫంక్షన్ లోకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ 5 అని ఇస్తే 5 డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. సపోజ్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ లో క్రియేట్ చేశాను అండ్ దీంట్లో 10.6 అనే నెంబర్ స్టోర్ చేసుకుంటున్నా నమ్ అనే వేరియబుల్ లో. అండ్ నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ నమ్ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ నమ్ అని ఇస్తే మనకి 10.6 అనేది అవుట్పుట్ మీద డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ లిటరల్స్ అనేవి చెప్పాను, ఇదర్ మన ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, లేదా లిస్ట్, సెట్, టూపుల్, డిక్షనరీ ఇలా కలెక్షన్ అయినా ఇవ్వచ్చు, బూలియన్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు అండ్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రింట్ కన్కాటినేటెడ్ స్ట్రింగ్స్. ప్రింట్ కన్కాటినేటెడ్ స్ట్రింగ్స్. ఈ కన్కాటినేషన్ ఏంటంటే మన 2 స్ట్రింగ్స్ ని జాయిన్ చేయడానికి కూడా ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది వాడచ్చు. సపోజ్ నేను ప్రింట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఐజెడ్ ఈజ్ ఆర్
పైథాన్ ఈస్ ఇక్కడ ప్లస్ ఇస్తున్నా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా స్పెసిఫై చేశా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రింట్ అనే ఫంక్షన్ లో నేను ఫస్ట్ పైథాన్ ఈజ్ అనే సింగిల్ కోర్స్ లో మెన్షన్ చేశా అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే సింగిల్ కోర్స్ లో మెన్షన్ చేశా. ఈ రెండిటి మధ్య ఈ ప్లస్ సింబల్ అనేది యూజ్ చేశాను. సో ఇది ఈ లైన్ ని ఎగ్జిక్యూట్ చేయగలం మనకి ఈ పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అవుట్పుట్ మీద డిస్ప్లే అవుతుంది. ఈ ఫస్ట్ స్ట్రింగ్ కి సెకండ్ స్ట్రింగ్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఇది ఎడిషన్ చేస్తుంది. ఈ స్ట్రింగ్స్ ని ఎడిషన్ అనొచ్చు లేదా దీన్ని కన్కాటినేషన్ అంటాం స్ట్రింగ్స్ లో. జాయిన్స్ టూ స్ట్రింగ్స్. ఈ ప్లస్ అనేది ఈ టూ స్ట్రింగ్స్ ని జాయిన్ చేస్తుంది అండ్ ప్రింట్ వాడాం కాబట్టి మనం ఈ లైన్ మొత్తం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ మనకి అవుట్పుట్ ఫార్మాటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అవుట్పుట్ ఫార్మాటింగ్ మనకి అవుట్పుట్ మీద డిఫరెంట్ స్టైల్లో ప్రింట్ అవ్వాలనుకున్నాం అనుకో, దానికోసం ఒక ఫార్మాట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. నేను x ఈక్వల్ టు x లో 5 అనేది స్టోర్ చేసుకుంటున్నా, y లో 10 వాల్యూ ఇచ్చాను అండ్ ప్రింట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ x ఈస్ అండ్ ఇక్కడ మీరు కర్లీ బ్రాసెస్ అనేవి స్పెసిఫై చేయాలి అండ్ y ఈస్ ఇక్కడ కూడా కర్లీ బ్రేసెస్ స్పెసిఫై చేస్తున్నా అండ్ ఇక్కడ ఇది మొత్తం స్ట్రింగ్. దీనికి ఫార్మాట్ మెథడ్ అనేది ఉంటుంది. ఇక్కడ డాట్ పక్కన ఫార్మాట్ మెథడ్ అనేది స్పెసిఫై చేయాలి అండ్ ఈ ఫార్మాట్ లో ఈ టూ కర్లీ బ్రేసెస్ సంబంధించిన ఏ వాల్యూస్ అయితే ప్రింట్ అవ్వాలనుకున్నామో అవన్నీ స్పెసిఫై చేయాలి. ఇక్కడ x కామా y అనేది ఇస్తున్నా. ఈ సెల్ ని రన్ చేయగలను. ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 5 అండ్ y ఈజ్ 10 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ ఫార్మాట్ లోపల ఫస్ట్ పారామీటర్ x పాస్ చేసాం. ఈ x వాల్యూ 5 ఉంది కాబట్టి ఈ 5 తీసుకెళ్లి ఈ కర్లీ బ్రేసెస్ బదులు రీప్లేస్ అవుతుంది అండ్ సిమిలర్లీ y లో 10 స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ 10 అనేది ఈ సెకండ్ దాంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 5 అండ్ y ఈజ్ 10 అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద. మనం పైథాన్ యూజర్ లో నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకో, దానికి పైథాన్ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ వాడాలి. మనం a ఈక్వల్ టు 200 అని ఇలా డైరెక్ట్ గా వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాం ఏలోకి. అలా కాకుండా నాకు డిఫరెంట్ వాల్యూ కావాలి అండ్ నేను ఇన్పుట్ ఇస్తాను కీబోర్డ్ యూజ్ చేసి. సో దానికోసం ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇన్పుట్ ఆఫ్ ప్రాంప్ట్. దీనిలో పారామీటర్ ఏం పాస్ చేయాలంటే ఇక్కడ ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ అనేది స్ట్రింగ్ పారామీటర్ అవుతుంది. ఇలా నోట్ చేస్తాయి పాయింట్. ప్రాంప్ట్ ఈస్ ద స్ట్రింగ్ we wish to display on the screen and it is optional. ఇది కూడా ఆప్షనల్ పారామీటర్. మనం డైరెక్ట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇవ్వచ్చు లేదా దీని లోపల స్ట్రింగ్ అనేది పాస్ చేసైనా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. నమ్ ఈక్వల్ టు ఈ నమ్ వేరియబుల్లో నేను ఒక నెంబర్ అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఇన్పుట్ ఫంక్షన్ వాడాలి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఈ లైన్ రన్ చేయగల మనకి ఎంటర్ ఏ నెంబర్ అని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దానికోసం అండ్ మనం ఒక ఇన్పుట్ ఇవ్వాలి. సపోజ్ నేను 10 అనేది ఇన్పుట్ ఇచ్చాను అండ్ దీన్ని ప్రింట్ చేయడానికి ప్రింట్ ఫంక్షన్ వాడండి. యూ ఎంటర్డ్. సో ఇక్కడ యూ ఎంటర్డ్ దీని పక్కన నెంబర్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కామాతో సపరేట్ చేస్తున్నా. నమ్. సపోజ్ నేను 10 అనే నెంబర్ ఇస్తే యూ ఎంటర్డ్ 10 అనేది డిస్ప్లే అవుతుంది.
అలాగే దీని యొక్క టైప్ అనేది తెలుసుకుందాం అనుకున్నాం అనుకో, డేటా టైప్ ఆఫ్ నమ్. నేను టైప్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ నమ్. ఈ టైప్ ఫంక్షన్ వాడగానే మనకి ఈ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది క్లాస్ str. ఎందుకంటే ఈ ఇన్పుట్ అనేది మనం నెంబర్ ఇచ్చినా, మనం ఏది ఇచ్చినా కానీ అది డిఫాల్ట్ గా అనేది స్ట్రింగ్ గా ఉంటుంది, స్ట్రింగ్ గా స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ క్లాస్ str అని ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనకి ఒక ఇంటీజర్ స్టోర్ చేసుకోవాలనుకున్నా, లేదా ఫ్లోటింగ్ పాయింట్ ఆర్ ఏదైనా స్పెసిఫిక్ టైప్ గా కన్వర్ట్ అవ్వాలనుకో, మనం దానికోసం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఈ టైప్ కాస్టింగ్ లో ఇంట్, ఫ్లోట్, బూల్ ఇలా డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటారు. సో ఈ 3 లైన్స్ నేను ఇంటీజర్ గా కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి, ఇది మొత్తం స్ట్రింగ్, దాన్ని ఇంటీజర్ గా కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంట్ ఫంక్షన్ వాడాలని చెప్పాను. ఈ ఇంట్ ఫంక్షన్ వాడగానే ఫస్ట్ యూజర్ నేను ఒక స్ట్రింగ్ ఇస్తాను. నేను ఒక సపోజ్ ఒక 100 అనే నెంబర్ ఇచ్చా, ఆ 100 స్ట్రింగ్ గా కన్సిడర్ అవుతుంది. ఫస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ని బేస్ చేసుకొని ఆ 100 అనేది నెక్స్ట్ ఇంటీజర్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఇంటీజర్ గా కన్వర్ట్ అయిన వాల్యూని డిస్ప్లే చేస్తున్నా. సో యూ ఎంటర్డ్ 100 అనే నెంబర్ ప్రింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం టైప్ ఆఫ్ నెంబర్ అనేది చెక్ చేసాం అనుకో, ఇక్కడ మనం టైప్ ఫంక్షన్ వాడి ఈ నంబర్ యొక్క టైప్ తెలుసుకోవాలనుకుంటే, మనం ఇంటీజర్ గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లాస్ ఇక్కడ str కి బదులు ఇంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇలాగ మనం స్ట్రింగ్ ని ఇంటీజర్ గా టైప్ కాస్టింగ్ చేయొచ్చు. అలాగే ఫ్లోట్ గా అయినా కన్వర్ట్ చేయొచ్చు, ఇక్కడ ఇంట్ బదులు ఫ్లోట్ ఆడొచ్చు. సో బట్ ఆ స్ట్రింగ్ లో ఓన్లీ నెంబర్స్ ఉంటేనే అది కన్వర్ట్ అవుతుంది. బట్ నెంబర్స్ కాకుండా ఏదైనా స్పెషల్ సింబల్స్ ఏదైనా ఉన్నా ఎర్రర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది పైథాన్ లో. ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ లో మనకి పైథాన్ ఫైల్స్ అనేవి .py ఎక్స్టెన్షన్స్ తో ఉంటాయి. పైథాన్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఈజ్ .py. మనకి నోట్ ప్యాడ్ లో .txt అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా ఫైల్ నేమ్ కి తర్వాత. సో అలాగే సిమిలర్లీ పైథాన్ ఫైల్స్ సంబంధించి కూడా .py అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ పైథాన్ ఫైల్ ని మనం మాడ్యూల్ అని పిలుస్తాం ప్రోగ్రామింగ్ టర్మ్స్ లో. అండ్ అలాగే ఏదైనా ఒక ఫోల్డర్ కన్సిస్ట్ ఆఫ్ $_init_.py. ఇది ఒక ఎంటీ పైథాన్ ఫైల్. దీని లోపల కోడింగ్ ఏమి ఉండదు, బట్ ఈ $_ ఫైల్ అంటాం. ఏదైనా ఒక ఫోల్డర్ లో ఈ ఫైల్ ఉండాలి కంపల్సరీ. ఈ ఫైల్ ఉన్నప్పుడు దీన్ని ప్యాకేజ్ అంటాం. సో మాడ్యూల్ అంటే పైథాన్ ఫైల్ ఈజ్ కాల్డ్ మాడ్యూల్. అండ్ ప్యాకేజ్ అని దేన్ని అంటామంటే, ఫోల్డర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్యాకేజ్. సో ఇలాగ మనం పైథాన్ లో డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ మాడ్యూల్ అని ఉంటుంది. ఈ మ్యాథ్ లో డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది వాడాలి. ఇంపోర్ట్ మ్యాథ్. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ మ్యాథ్ .py అని ఇస్తున్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ మ్యాథ్ .py ఇవ్వగలనే మనకి పై వాల్యూ 3.14 అని ఉంటుంది కదా, అది డిస్ప్లే అవుతుంది. 3.14. ఇక్కడ ఇంపోర్ట్ లో i అనేది స్మాల్ ఉండాలి. అంటే ఈ మ్యాథ్ .py ఎలాగంటే మ్యాథ్ లో డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఇలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ చెప్పేటప్పుడు ఇంకా చాలా ఉంటాయి, అవి ఇప్పుడు చూపిస్తాను. మనం ఇంపోర్ట్ మ్యాథ్ కి బదులు ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ m, దీనికి ఒక ఎలియాస్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఎలియాస్ నేమ్ అంటే మనం ఒక డిఫరెంట్ నేమ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ప్రింట్ ఆఫ్ m.py ఇలాగైనా ఇవ్వచ్చు మనం 3.14. అండ్ ఇక్కడ మ్యాథ్.py అనేది వాడకూడదు, ఎందుకంటే మనకి మ్యాథ్ కి బదులు ఒక m అనేది ఆల్టర్నేట్ నేమ్ అనేది ఇచ్చాం. సో m.py అనేది వాడాలి. అలాగే ఫ్రమ్ కీవర్డ్ అని ఒకటి ఉంటుంది. ఫ్రమ్ మ్యాథ్
ఇంపోర్ట్ పై, అండ్ ఇక్కడ డైరెక్ట్ పై అనే వేరియబుల్ని వాడుకోవచ్చు. మనం డైరెక్ట్ పై అనే వేరియబుల్ని యూజ్ చేసి మన ప్రింట్లోకి ప్రింట్ చేయొచ్చు దాన్ని. ఇక్కడ కూడా 3.14 అనేది డిస్ప్లే అవుతుంది. 3.14. ఇలా పైథాన్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటే, ప్యాకేజెస్ ఉంటే వాటిలో మనకి ఆల్రెడీ చాలా కోడింగ్ అనేది రాసి ఉంటుంది. వాటిలో డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒక ఫంక్షన్ అంటే ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. మనం డిఫరెంట్ టాస్క్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో వాటిని ఇంపోర్ట్ మనకి కరెంట్ వర్కింగ్ ఫైల్లోకి యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇలా పైథాన్ ఐఓ అండ్ ఇంపోర్ట్ అనేది డిస్కస్ చేశాను ఈ వీడియోలో. వీటిలో ప్రింట్ స్టేట్మెంట్ ఆర్ ప్రింట్ ఫంక్షన్ సింటాక్స్ అని చెప్పాను. ప్రింట్ ఫంక్షన్ సింటాక్స్ and its parameters, take input from the user, what is module and package, and how to import the module. ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాను. అండ్ వీటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ గా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ రన్ చేసి చూపిస్తాను జూపిటర్ నోట్బుక్ లో. అప్పుడు మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.